అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగేలా కనిపించడం లేదు. ఇరాన్ తో కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన 24 గంటల్లోనే పశ్చిమాసియా పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులకు స్పందనగా హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసినట్టు వార్తలొచ్చాయి. ఇరాన్, అమెరికాలు 2 వారాల కాల్పుల విరమణపై బుధవారం తెల్లవారుజామున ప్రకటన చేశాయి. ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని తెరవడానికి ఇరాన్ అంగీకరించింది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసేసింది. దీంతో చమురు ట్యాంకర్లతో హార్ముజ్ జలసంధి మీదుగా వెళ్లేందుకు సిద్ధమైన నౌకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అమెరికా ఇరాన్ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ లైట్ తీసుకోవడంతో ఇరాన్ ఈ కాల్పుల విరమణ ఒప్పందంపై పునరాలోచన చేస్తున్నట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. అమెరికాతో ఈ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని రద్దు చేసుకుని మళ్లీ యుద్ధంలోకి దిగాలని ఇరాన్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. హార్ముజ్ ని తిరిగి అందుబాటులోకి వచ్చాక 2 నౌకలు ఈ జలసంధి మీదుగా వెళ్లాయని సముద్ర పర్యవేక్షణ సంస్థ మెరైన్ ట్రాఫిక్ బుధవారం తెలిపింది. తిరిగి మళ్లీ హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచ దేశాలు ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. పరిస్థితి మళ్లీ ఉద్రిక్తతలకు దారితీసేలా ఉందని, చమురు సంక్షోభం తప్పేలా లేదని ప్రపంచ దేశాల్లో ఆందోళన నెలకొంది. మధ్యప్రాచ్యంలో శాంతి ప్రయత్నాలు జరుగుతున్న క్షేత్ర స్థాయిలో యుద్ధ మేఘాలు ఏ మాత్రం విడిపోవడం లేదు. అమెరికా, ఇరాన్ మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో 15 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ అది అత్యంత బలహీనంగా కనిపిస్తోంది. కీలకమైన హార్ముజ్ జలసంధి మూసివేతపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అటు లెబనాన్ రాజధాని బీరూట్ పై ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడులు యుద్ధ తీవ్రతను అమాంతం పెంచేశాయి. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదని, అంతర్జాతీయ చమురు మార్గం తెరిచి ఉండాలని అమెరికా వేసిన డెడ్ లైన్ ఇప్పుడు ప్రపంచాన్ని ఉత్కంఠకు గురి చేస్తోంది. ఇరాన్ తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన గంటల వ్యవధిలోనే లెబనాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. బుధవారం మధ్యాహ్నం రాజధాని బీరూట్ లక్ష్యంగా 5 భారీ వైమానిక దాడులు జరిగాయి. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే హెజ్బొల్లాకు చెందిన 100కు పైగా సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 254 మంది మరణించగా 1100 మంది పైగా గాయపడ్డారు. నివాస భవనాలే లక్ష్యంగా దాడులు జరిగాయని లెబనాన్ పౌర రక్షణ సంస్థ ఆరోపిస్తోంది. ये रोल जो हमारा पड़ोसी मुल्क जो एक फेल्ड स्टेट है, ये रोल हमको अदा करना चाहिए था, मगर अभी भी वक्त है. हम बीजेपी सरकार से कहेंगे कि लेबनान में जंगबंदी कराइए. आप खुलकर बोलिए लेबनान में जो इजराइल कर रहा है गलत है. वो अब 20% टेरिटरी पे कब्जा कर लिया लेबनान की. वो अगर हम खामोश बैठेंगे तो फिर अक्साई चीन और पीओके कैसे वापस लेंगे हम?